మన దేశంలో క్రికెట్కి ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా అలాంటి స్థానంలో ఉండే క్రీడ ఫుట్బాల్. క్రికెట్తో పాటు హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి స్పోర్ట్స్కి మన దగ్గర ఎంతో కొంత ఆదరణ ఉంది. అయితే ఫుట్బాల్ మాత్రం ఇండియాలో అంతగా పాపులర్ అవ్వలేదు. అందరూ ఆదరించే క్రికెట్తో పాటు అన్ని క్రీడలను ప్రోత్సహిస్తోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి క్రీడా నగరం నిర్మించాలని ప్లాన్ చేసింది. ఈ స్పోర్ట్స్ సిటీలో ఇప్పటికే క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు సర్వం సిద్ధమయ్యాయి. ఇప్పుడు అమరావతి స్పోర్ట్స్ సిటీకి ఫుట్బాల్ స్టేడియం రానుంది. విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫెడరేషన్ ద్వారా అమరావతిలో ఫుట్బాల్ స్టేడియం నిర్మిస్తారు. స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ ప్లేయర్లను తయారు చేస్తామంటున్నారు ఫెడరేషన్ ప్రతినిధులు. ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గతంలో అనంతపురం జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక చారిటీ ఈవెంట్లో భాగంగా రొనాల్డో మన దేశంలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అనుకోని కారణాలతో ఆ మ్యాచ్ రద్దయింది. అమరావతిలో ఫుట్బాల్ స్టేడియం సిద్ధమైతే రొనాల్డో వంటి ప్లేయర్లు ఏపీకి వచ్చే అవకాశం ఉందని సాకర్ అభిమానులు ఆశిస్తున్నారు.